సో ఎవరైతే వీక్గా ఉంటారో వారు ఎలక్షన్స్ లాస్ అనేది జరుగుతుంది, రైట్? ఈ రెండిట్లో వీక్గా ఉంటే జరుగుతుంది. గోచారం అనేది స్పెసిఫిక్గా చూస్తాం. గోచారం ఏంటంటే గ్రహస్థితి మూమెంట్, గ్రహాల మూమెంట్. సో ఎప్పుడైతే చంద్రుడు శని కాంబినేషన్స్ చూసినప్పుడు, ఎప్పుడైతే కొన్ని కాంబినేషన్స్ వల్ల చంద్రుడికి వేదన వస్తుంది, అంటే బాధ వస్తుంది. ఆ వేదన కలిగినప్పుడు ఏమవుతుందంటే శని చంద్రులు చాలా వీక్ అవుతారు. వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్లో ఒక రకమైన నెగిటివిటీ వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు, వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎందుకు నచ్చుతారో తెలియదు, ఎందుకు నచ్చరో తెలియదు. యాక్చువల్లీ మన ఎగ్జాంపుల్ కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అవుతుంది ఇప్పుడు చెప్తే. సో ఎలక్షన్ వరకు, యూఎస్ ఎలక్షన్ వరకు చెప్తే కనుక ఏమవుతుందంటే ట్రంప్ గారికి ఇప్పుడు ఏంటంటే శని చంద్రుల కాంబినేషన్ చాలా వీక్గా ఉంటే కమలా హ్యారిస్ గారికి చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లస్ ఆవిడ ప్రజల ఎమోషన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆవిడ హోరోస్కోప్లో చూస్తే కనుక ప్రజల ఎమోషన్ని బాగా అర్థం చేసుకోగలదు, అర్థం చేసుకుని అనలైజ్ చేసి అడ్రస్ చేయగలదు. అది ట్రంప్ గారిలో మిస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ట్రంప్ చాలా ముందున్నారనేది, ఆ మాట ప్రస్తుతం నిజం కావచ్చు, కానీ అది నవంబర్ 5న రిఫ్లెక్ట్ కాదు. పర్టికులర్గా అక్టోబర్ తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్గా సినారీ మారబోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం. ఆయన కాదు, కమలా హ్యారిస్. ఆమె అక్టోబర్ తర్వాత ఏంటంటే చాలా స్ట్రాంగ్ కంటెండర్గా కాబోతున్నారు. సో నాకున్న అంచనా అయితే మటుకు కమలా హ్యారిస్ గారే మన భారతీయ సంతతి చెందిన ఆవిడే ప్రెసిడెంట్ కాగలదు. ఓకే. సో ట్రంప్కి అవకాశం ఎట్ ద మూమెంట్ కనిపించవచ్చు, కానీ నవంబర్ 5 తర్వాత అయితే అవకాశం నాకైతే కనిపించట్లేదు. ఇప్పుడు మన యశ్ చెప్పిన దాని ప్రకారం గెవిన్ న్యూసమ్ అని ఇంకో క్యాండిడేట్, ఆయన హోరోస్కోప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఆయన వచ్చే అవకాశం ఉందనుకున్నాను, కానీ ఆయనకు ఇప్పుడు లేదనేది తెలిసింది. ఈవిడే వైస్ ప్రెసిడెంట్ అనుకున్నాను, కానీ అమెండ్మెంట్ 12 అని ఉందంట యూఎస్లో. అదేంటంటే ఒకే రాష్ట్రం వాళ్ళు ఇద్దరు కూడా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కాకూడదు. సో కమలా హ్యారిస్ కాలిఫోర్నియాలో ఆ స్టేట్ వాళ్ళు, గెవిన్ న్యూసమ్ కూడా అదే సేమ్ స్టేట్ అవుతుంది. సో ఆయన ఒకవేళ ఆయన్ని కూడా చాలా బలమైన హోరోస్కోప్ అది చూశాను యాక్చువల్గా, కానీ ఇప్పుడు అవకాశం లేదు. కమలా హ్యారిస్ ముందుకు వచ్చేస్తారు యాక్చువల్గా. రైట్. సో అవకాశం అయితే ఆవిడకి. రైట్. యశ్, ఏమనిపిస్తుంది మీకు విజయ్ గారు చెప్పిన